ఇండిగో సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరింది. ఇండిగో విమానాల రద్దుపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ప్రయాణికులకు అసౌకర్యం కల్పించారని పిటిషనర్ ఆరోపించారు. ఎఫ్డీటీఎల్ రూల్స్ అమల్లో వైఫల్యం వల్లే ఇండిగో విమానాలు రద్దయ్యాయని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ప్రయాణికుల హక్కులను ఇండిగో ఉల్లంఘించిందని పిల్ దాఖలు చేశారు. ఇండిగో విమానాల సంక్షోభాన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. అత్యవసర విచారణ కోసం పిటిషనర్ తరపు న్యాయవాదిని తన ఇంటికి పిలిపించి మాట్లాడనున్నారు సిజేఐ. ఇండిగో సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరింది. ఇండిగో విమానాల రద్దుపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ప్రయాణికులకు అసౌకర్యం కల్పించారని పిటిషనర్ ఆరోపించారు. ఎఫ్డీటీఎల్ రూల్స్ అమల్లో వైఫల్యం వల్లే ఇండిగో విమానాలు రద్దయ్యాయని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ప్రయాణికుల హక్కులను ఇండిగో ఉల్లంఘించిందని పిల్ దాఖలు చేశారు. ఇండిగో విమానాల సంక్షోభాన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. అత్యవసర విచారణ కోసం పిటిషనర్ తరపు న్యాయవాదిని తన ఇంటికి పిలిపించి మాట్లాడనున్నారు సిజేఐ. को हमारा बैग चाहिए। आपका मैनेजर तो कुछ भी बोलेगा। आपके मैनेजर की क्या वैल्यू है? आप मैनेजर को इधर बुलाइए ना। सामान नहीं दे रहे। రైట్ టికెట్ ఇండిగో సంక్షోభం అనేది మొత్తానికి సుప్రీంకోర్టుకు చేరింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఇండిగో సంక్షోభం అనేది. దీన్ని అయితే సిజేఐ అత్యవసర విచారణ కింద తీసుకుంటున్నారు. సో ఏం జరగబోతుంది ఈ విషయంలో? ఇప్పుడైనా ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా? అందరూ ఇప్పుడు ఒకటే, ఇండిగో విమానాలు కదులుతాయా కదలవా అనేటటువంటి ఆలోచనలోనే ఉన్నారు. మెయిన్గా ఒకటి చూసుకుంటే మాత్రం గత 4 రోజుల నుంచి కూడా ఎక్కడా కూడా కనీసం ఇండిగోకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అయినా బయటకు వచ్చి ఇలా జరిగింది, క్షమించండి, ఇక ఫ్యూచర్లో మీకు ఏమీ జరగదు, పలానా రోజున ఫ్లైట్లు ఎగురుతాయి, మీ టికెట్లు ఏవైతే బుక్ చేసుకున్నారో వాటన్నిటికీ కూడా రీఫండ్ చేస్తాము అనేటటువంటి మాట చెప్పలేదు. కానీ సీఈఓ మాత్రం, అంటే ఇండిగో సీఈఓ మాత్రం ఐఎమ్ సారీ, మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తాము అని చెప్పడం. అంటే ఏంటి అంటే ఆటలు ఆడడం అంటారు కదా, అంటే గేమ్ ఆడడం. అంటే ప్రయాణికులతో గేమ్ ఆడింది ఎవరు? ఇండిగో విమానం ఆడిందా, లేకపోతే కేంద్రం ఆడిందా? ఎవరు ఆడారు? కానీ నష్టపోయింది ఎవరు? ఫైనల్ రిజల్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ మొత్తం ప్రెజర్ అంతా కూడా ప్రయాణికులకు సంబంధించినటువంటి ఆ ప్రెజర్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ పనులు కావచ్చు, లేకపోతే శుభకార్యాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఇంటర్వ్యూలు కావచ్చు, వేరే దేశాలకు వెళ్ళేటటువంటి వ్యవహారాలు కావచ్చు, వీటన్నిటికీ కూడా రిజల్ట్ ఎవరు, సొల్యూషన్ ఎవరు ఇవ్వాలి? కేంద్రం ఇవ్వాలి, ఇండిగో ఇవ్వాలి. కానీ ఆ రెండూ కూడా, అంటే ఇండిగో కావచ్చు, కేంద్రం కావచ్చు, సైలెంట్గా ఉన్నారు. కానీ నిన్నటి నుంచి మొదలయ్యింది. నిన్నటి నుంచి కేంద్రం వచ్చేసరి రామ్మోహన్ నాయుడు కూడా మాట్లాడారు. వెంటనే మేము యాక్షన్ తీసుకోబోతున్నాం, రంగంలోకి దిగబోతున్నాం అన్నారు. ఎవరు యాక్షన్లోకి దిగినా ఏం చేసినా కానీ స్టిల్ ఫ్లైట్ ఎగిరిందా లేదా అంతే. ఇక్కడ రెండో మాట మాట్లాడుకోవడాలు లేకపోతే ఇంకొకటి చెప్పుకోవడాలు లేవు. ఒకటే మాట, ఫ్లైట్ టేకాఫ్ అయిందా లేదా, అదే ఒకటి చూద్దాం. సరే, ఇండిగో టేకాఫ్ అయిందా అంటే అవ్వలేదు,
ఫెయిల్యూర్, ఇప్పటికీ ఫెయిల్యూర్, ఇండిగో ఫెయిల్యూర్, అందులో ఎటువంటి డౌటు లేదు. సో ఈ నేపథ్యంలోనే మధ్యలో డీజీసీఏ రంగంలోకి దిగింది. డీజీసీఏ రంగంలోకి దిగి మొత్తం పైలట్లకు సంబంధించినటువంటి వారం రోజుల సెలవు ప్రక్రియ ఏదైతే ఉందో దాని మీద ఒక కీలకంగా ప్రకటన చేసింది. అలా ప్రకటన చేసింది, వెంటనే కేంద్రం దాన్ని రద్దు చేసింది. అంటే ఏదో జరుగుతుంది అనే విధంగా జరగడం తప్ప ఏం జరిగింది అనేది మాత్రం ఏమీ నథింగ్. సో ఇది కూడా పక్కన పెడతాం. అసలు విషయానికి వద్దాం. ఇండిగో ఒకవైపు ఇంత మోసం చేసింది, ఇంతమంది ప్రయాణికులను ఇబ్బంది పెట్టింది అని తెలిసి పక్కన ఉన్నటువంటి ఎయిర్లైన్ సర్వీసులు ఏవైతే ఉంటాయో అవి కనీసం కనికరం అన్నా లేకపోతే టికెట్లనన్నా నార్మల్గా పెట్టాలి కదా. అలా నార్మల్గా పెట్టాల, దొరికిందిరా ఛాన్స్ అనే విధంగా పెంచి పడేశారు. చూపిస్తా, ఇదిగో మీకొకటి చూపిస్తాను. వీళ్ళకి సంబంధించినటువంటి అంటే టికెట్లు వీళ్ళు పెంచినటువంటి విధానం ఏదైతే ఉందో దీనికి సంబంధించి పూర్తిగా కూడా అంటే ఏ మాత్రం కూడా కనికరం లేకుండా టికెట్లను పెంచి పడేశారు. ఒక్క హైదరాబాద్ నుంచి కావచ్చు, ముంబై నుంచి, ఢిల్లీ నుంచి ఏదైనా సరే టికెట్లను బుక్ చేసుకోవాలి అనుకుంటే ఒకటే ఆ టికెట్లకు సంబంధించి అంతా కూడా అంటే పూర్తిగా కూడా టికెట్లు ఏవైతే ఉన్నాయో ఆ టికెట్లకు సంబంధించి ఒకటే 5,000, 2,000, 3,000 ఉన్నటువంటి టికెట్ ఇప్పుడు ఎంత అయింది తెలుసా? 20,000, 30,000, 40,000, 50,000 వరకు వచ్చింది. సో ఇలా ఉంటే ఇంకా ఎవరు దీనికి సొల్యూషన్ ఎవరైనా సరే దీన్ని ఆపాలి కదా, కొంతైనా ఆపాలి కదా. ఆపారా? ఆపలేదు. ఆపకపోవడంతో మొత్తం టికెట్లను ఇష్టం వచ్చినట్టుగా పెంచుకుంటూ పోయారు. నిన్న ఈరోజు చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్ళాలన్నా లేకపోతే ముంబై నుంచి హైదరాబాద్కి రావాలన్నా ఎక్కడికి రావాలన్నా సరే 20,000 పైన టికెట్ పెంచేశారు. ఈ స్థాయికి సిచ్యువేషన్ అయితే వెళ్ళిపోయింది. కాబట్టి రైట్ నౌ దీనికి సంబంధించి అంటే ఇక పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద యాక్షన్ తీసుకుంటాము అని ఇప్పటికే రామ్మోహన్ నాయుడు చెప్పినప్పటికీ కానీ వ్యవహారం అంతా కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి పిల్ ఏదైతే ఉందో ఆ పిల్కి సంబంధించి ఒకటే ప్రధానంగా కూడా ప్రయాణికులకు ఇండిగో విమానం సహకరించట్లేదు, ప్రయాణికులను గాలికి వదిలేశారు అనేటటువంటి వ్యవహారం అయితే చెప్తున్నటువంటి నేపథ్యంలో చూద్దాం ఏం జరగబోతుంది. నెక్స్ట్ అప్డేట్ సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతుందో చూద్దాం. రైట్, థ్యాంక్ యూ మధు.